వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎడ్యుకేషనల్ హబ్. ఈ వీడియోలో మనం రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేస్ గురించి తెలుసుకుందాం. ముందు రిఫ్లెక్షన్ అంటే ఏంటో చూద్దాం. రిఫ్లెక్షన్ ద చేంజ్ ఇన్ డైరెక్షన్ ఆఫ్ వేవ్ ఎట్ ఎ బౌండరీ బిట్వీన్ టూ డిఫరెంట్ మీడియా సో దట్ ద వేవ్ మూవ్స్ బ్యాక్ ఇన్ టు ద మీడియం ఇట్ కమ్. ఇక్కడ చూసినట్టయితే ఇది ఒక బౌండరీ. ఈ బౌండరీ టూ మీడియమ్స్ని డివైడ్ చేస్తుంది. ఇది మీడియం 1, మీడియం 2. ఈ బౌండరీకి నార్మల్ ఈ లైన్ ఒక రే ఆర్ వేవ్ ఈ బౌండరీ పైన ఇన్సిడెంట్ అయిన తర్వాత స్ట్రక్ అయిన తర్వాత మళ్ళీ బ్యాక్ రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే ఫస్ట్ రే యొక్క డైరెక్షన్ చేంజ్ అయింది. దీన్నే రిఫ్లెక్షన్ అంటాం. రిఫ్లెక్షన్లో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. Example, reflection of light, sound waves and etc. In this chapter we are going to learn about reflection of light by spherical mirrors, to draw a normal to the curved surface, ray diagrams for concave mirrors, ray diagrams for convex mirrors, derivation of formula for curved mirrors, magnification, making of solar cooker. ఫైండింగ్ ద నార్మల్ టు ఏ కర్వ్డ్ సర్ఫేస్. ముందు మనం కర్వ్డ్ సర్ఫేస్కి నార్మల్స్ ఎలా కనుక్కుంటామో చూద్దాం. ఇన్ ఫిగర్ 1 ఆల్ పిన్స్ ఆర్ ప్లేస్డ్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ ఆఫ్ ఫోమ్. ముందు మనం ఒక ఫోమ్ తీసుకోవాలి, ఆర్ ఏదైనా సరే ఒక సబ్స్టెన్స్ ఫ్లెక్సిబుల్గా ఉండి బెండ్ చేయడానికి వీలున్నది తీసుకోవాలి. దానికి పిన్స్ని ఇన్సర్ట్ చేయాలి. ఆ పిన్స్ అన్నీ ఎలా ఉండాలంటే పర్పెండిక్యులర్, అంటే సర్ఫేస్కి 90 degrees యాంగిల్లో మనం ఆ పిన్స్ని ఇన్సర్ట్ చేయాలి. ఇఫ్ వీ కన్సిడర్ ఫోమ్ హ్యాజ్ అ మిర్రర్ ద పిన్స్ రిప్రజెంట్ ద నార్మల్. ఈ ఫోమ్ని మనము మిర్రర్ అనుకుంటే ఈ పిన్స్ రిప్రజెంట్ దేన్ని చేస్తాయంటే నార్మల్స్ని రిప్రజెంట్ చేస్తాయి. ఇన్ ఫిగర్ 2 ద ఫోమ్ ఈజ్ బెంట్ ఇన్వర్డ్స్. మనం ఈ ఫిగర్లో ఏం చేసామంటే ఫోమ్ని లోపలికి బెండ్ చేస్తాం. నవ్ ఆల్సో ద పిన్స్ ఆర్ స్టిల్ నార్మల్ టు వేరియస్ పాయింట్స్. ఇప్పుడు కూడా ఈ పిన్స్ అనేవి నార్మల్స్ లాగా యాక్ట్ చేస్తాయి. ఇన్ దిస్ కేస్ ఆల్ ద పిన్స్ టెన్ టు కన్వర్జ్ ఎట్ ఏ పాయింట్. ఈ కేసులో అన్ని నార్మల్స్ అనేవి ఒక పాయింట్ దగ్గర కన్వర్జ్ అవుతున్నాయి, కలుస్తున్నాయి. ఇన్ ఫిగర్ 3 ద ఫోమ్ ఈజ్ బెంట్ అవుట్వర్డ్స్. ఫిగర్ 3లో అబ్జర్వ్ చేసినట్టయితే ఫోమ్ని మనం అవుట్వర్డ్స్ బెండ్ చేసాము. ఇన్ దిస్ కేస్ ఆల్ ద పిన్స్ టెన్ టు డైవర్జ్. ఈ కేసులో పిన్స్ అనేవి డైవర్జ్ అవుతున్నాయి. ద కాన్కేవ్ విల్ బీ లైక్ ద రబ్బర్ సోల్ బెంట్ ఇన్వర్డ్స్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్ 1b. ఫర్ కాన్కేవ్ మిర్రర్స్ ఆల్ పిన్స్ దట్ ఈస్ నార్మల్స్ విల్ కన్వర్జ్ టువర్డ్స్ ఏ పాయింట్ కాల్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. మనం ఫోమ్ని ఆర్ రబ్బర్ సోల్ని ఇన్వర్ట్ బెండ్ చేసినప్పుడు ఏ షేప్ అయితే కనిపిస్తుందో ఈ షేప్లో కాన్కేవ్ మిర్రర్స్ ఉంటాయి. కాన్కేవ్ మిర్రర్స్లో నార్మల్స్ అన్నీ ఒక పాయింట్ దగ్గర కన్వర్జ్ అవుతున్నాయి కాబట్టి మనం కాన్కేవ్ మిర్రర్ని కన్వర్జింగ్ మిర్రర్ అని కూడా అంటాం. ఈ నార్మల్స్ మీట్ అయ్యే పాయింట్ని సెంటర్ ఆఫ్ కర్వేచర్ అని అంటాం. ద కాన్వెక్స్ మిర్రర్ విల్ బీ లైక్ ద రబ్బర్ సోల్ బెంట్ అవుట్వర్డ్స్. రబ్బర్ సోల్ ఆర్ ఫోమ్ని అవుట్వర్డ్ బెండ్ చేసినప్పుడు మనకి ఏ షేప్ అయితే కనిపిస్తుందో ఈ షేప్లో కాన్వెక్స్ మిర్రర్స్ ఉంటాయి. కాన్కేవ్ మిర్రర్స్లో నార్మల్స్ అన్నీ డైవర్జ్ అవుతున్నాయి కాబట్టి కాన్వెక్స్ మిర్రర్ని మనము డైవర్జింగ్ మిర్రర్ అని కూడా అంటాం. సెంటర్ ఆఫ్ కర్వేచర్. జనరల్లీ స్పెరికల్ మిర్రర్స్ ఆర్ కన్స్ట్రక్టెడ్ విత్ ఏ సర్క్యులర్ బౌండరీ. ద సెంటర్ ఆఫ్ మిర్రర్ ఎట్ విచ్ ద మిర్రర్ ఈజ్ ఎ పార్ట్ ఈజ్ నౌన్ యాజ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. జనరల్గా మనం స్పెరికల్ మిర్రర్, కాన్కేవ్ ఆర్ కాన్వెక్స్ ఏ మిర్రర్ తీసుకున్నా సరే ఆ మిర్రర్ ఒక స్పెరికల్ బౌండరీ కన్స్ట్రక్ట్ చేయొచ్చు. ఆ స్పెరికల్ బౌండరీ యొక్క సెంటర్నే మనం సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటాం, లేదా నార్మల్స్ మీట్ అయ్యే పాయింట్ని కూడా సెంటర్ ఆఫ్ కర్వేచర్ అని అంటాం. రేడియస్ ఆఫ్ కర్వేచర్ ద డిస్టెన్స్ ఫ్రమ్ పోల్ టు ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ denoted by C or else R. Pole midpoint of the mirror, it is denoted by P. మిర్రర్ యొక్క మిడ్ పాయింట్ని పోల్ అంటాం. ఈ పోల్ నుంచి సెంటర్ ఆఫ్ కర్వేచర్ వరకు ఉన్న డిస్టెన్స్ని రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటాం. అది లెటర్ C ఆర్ ఆర్తోని రిప్రజెంట్ చేస్తాం అండ్ పోల్ని P అనే లెటర్తోని రిప్రజెంట్ చేస్తాం. ప్రిన్సిపల్ యాక్సిస్ ద లైన్ విచ్ ఈస్ పాసింగ్ త్రూ ద పోల్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ is called principal axis. Focus the rays which are coming from a point
parallel to the principal axis after reflection meet at a point is called focus or focal point. కొన్ని రేస్ ప్యారలల్గా వస్తున్నవి, ఆ రేస్ రిఫ్లెక్ట్ అయిన తర్వాత ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతాయి. ఆ పాయింట్ని ఫోకస్ ఆర్ ఫోకల్ పాయింట్ అని అంటాం. ఫోకల్ లెంత్ ద డిస్టెన్స్ ఫ్రమ్ పోల్ టు ఫోకస్ డినోటెడ్ బై ఎఫ్. పోల్ నుంచి ఫోకస్ వరకు ఉన్న డిస్టెన్స్ని ఫోకల్ లెంత్ అని అంటాం. అది లెటర్ ఎఫ్తోని రిప్రజెంట్ చేస్తాం. రిలేషన్ బిట్వీన్ ఫోకల్ పాయింట్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. సెంటర్ ఆఫ్ కర్వేచర్కి ఫోకల్ పాయింట్కి రిలేషన్ ఏంటంటే సి ఈక్వల్ టు 2f. ఫోకల్ లెంత్ని డబల్ చేస్తే మనకు సెంటర్ ఆఫ్ కర్వేచర్ వస్తుంది. ల్యాబ్ యాక్టివిటీ. ఎయిమ్ అబ్జర్వింగ్ ద టైప్స్ ఆఫ్ ఇమేజెస్ ఫార్మ్డ్ అండ్ మెజరింగ్ ద ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అండ్ ఇమేజ్ డిస్టెన్స్ ఫ్రమ్ ద మిర్రర్. ఆబ్జెక్ట్స్ డిఫరెంట్ డిస్టెన్స్లలో ప్లేస్ చేసి ఇమేజ్ ఎంత డిస్టెన్స్లో వస్తుంది మళ్ళీ ఎలా వస్తుందో అబ్జర్వ్ చేయాలి. ఇది మన ఎయిమ్. మెటీరియల్స్ రిక్వైర్డ్. ఏ వస్తువులు అవసరం? ఏ క్యాండిల్, పేపర్, కాన్కేవ్ మిర్రర్ విచ్ ఈజ్ నాన్ ఫోకల్ లెంత్, వీ స్టాండ్, మెజరింగ్ టేప్ ఆర్ మీటర్ స్కేల్. ఇవి మనకు మెటీరియల్స్ రిక్వైర్డ్. ప్రొసీజర్. ప్లేస్ ద కాన్కేవ్ మిర్రర్ ఆన్ వీ స్టాండ్. ముందు కాన్కేవ్ మిర్రర్ని మనం వీ స్టాండ్ పైన ప్లేస్ చేయాలి. కీప్ ద క్యాండిల్ ఎట్ డిఫరెంట్ డిస్టెన్సెస్ ఫ్రమ్ ద మిర్రర్ 10 cm to 80 cm along the axis, and by moving the paper find the position where you get the sharp image on paper. మనము ఆబ్జెక్ట్ని డిఫరెంట్ డిస్టెన్స్లో ప్లేస్ చేసి ఇమేజ్ ఎంత డిస్టెన్స్లో పడుతుంది అది అబ్జర్వ్ చేయాలి. అండ్ we want to arrange as following diagram. వీ స్టాండ్ని, కాన్కేవ్ మిర్రర్ని, స్క్రీన్ని, మీటర్ స్కేల్ని, క్యాండిల్ని మనం ఈ ఫిగర్లో చూపించినట్టు అరేంజ్ చేసుకోవాలి. ఆబ్జెక్ట్ని అంటే క్యాండిల్ని డిఫరెంట్ డిస్టెన్స్లలో ప్లేస్ చేస్తూ స్క్రీన్ని మూవ్ చేసుకుంటూ ఇమేజ్ ఏడ ఫామ్ అవుతుంది, ఎలా ఫామ్ అవుతుందో అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వేషన్. వీ వాంట్ టు అబ్జర్వ్ అండ్ లిస్ట్ ద రిజల్ట్ హ్యాస్ ఫాలోస్. మనం అబ్జర్వ్ చేసింది అంటే డిస్టెన్స్, ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఇమేజ్ యొక్క డిస్టెన్స్, ఇమేజ్ ఎలా ఉంది, ఎన్లార్జ్డ్, డిమినిష్డ్, ఇన్వర్టెడ్ ఆర్ ఎరెక్టెడ్, ఈ దాన్ని అబ్జర్వ్ చేసి ఇలాంటి టేబుల్లో మనం నోట్ డౌన్ చేస్తాం. ఇన్ జనరల్ వీ క్యాన్ అబ్జర్వ్ హ్యాస్ ఫాలోయింగ్. ఈ టేబుల్ని మనం జనరలైజ్ చేస్తే మనము ఈ విధంగా అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ పొజిషన్ ఆఫ్ ది క్యాండిల్. మన ఆబ్జెక్ట్ ఇక్కడ క్యాండిల్. పొజిషన్ ఆఫ్ ది ఇమేజ్. ఇమేజ్ ఎంత డిస్టెన్స్లో పడింది అంటే ఏ పొజిషన్లో ఉంది, ఇమేజ్ ఎలా ఉంది, ఎన్లార్జ్డ్ ఆర్ డిమినిష్డ్, ఇన్వర్టెడ్ ఆర్ ఎరెక్టెడ్, రియల్ ఆర్ వర్చువల్. ఫస్ట్ కేస్ బిట్వీన్ మిర్రర్ అండ్ ఫోకస్. మిర్రర్కి ఫోకస్కి మధ్యలో పెట్టినప్పుడు మనకు ఇమేజ్ యొక్క పొజిషన్ ఎక్కడ ఉంటుందంటే బిహైండ్ ద మిర్రర్. మిర్రర్ లోపల మనము ఇమేజ్ని అబ్జర్వ్ చేస్తాం. ఇమేజ్ ఎలా ఉంటుందంటే ఎన్లార్జ్డ్, ఎరెక్టెడ్ అండ్ వర్చువల్. అండ్ సెకండ్ కేస్ ఎట్ ఫోకల్ పాయింట్. ఫోకస్ దగ్గర ఆబ్జెక్ట్ని మనం ప్లేస్ చేసినప్పుడు మనకు ఇమేజ్ ఇన్ఫినిటీ దగ్గర వస్తుంది. అంటే ఈ కేసులో మనము ఇమేజ్ని అబ్జర్వ్ చేయలేము కాబట్టి అది ఎన్లార్జ్డ్ ఆర్ డిమినిష్డ్, ఇన్వర్టెడ్ ఆర్ ఎరెక్ట్, రియల్ ఆర్ వర్చువల్ అనేది చెప్పలేము. బిట్వీన్ ఫోకస్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. మనము ఆబ్జెక్ట్ని ఫోకస్కి సెంటర్ ఆఫ్ కర్వేచర్ మధ్యలో పెట్టినప్పుడు మన పొజిషన్ ఆఫ్ ఇమేజ్ బిహైండ్ సి దగ్గర వస్తుంది. సి వెనకాల, సెంటర్ ఆఫ్ కర్వేచర్ వెనకాల ఈ ఇమేజ్ ఎన్లార్జ్డ్ ఉంటుంది, ఇన్వర్టెడ్ అండ్ రియల్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఎట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. సెంటర్ ఆఫ్ కర్వేచర్ పైన పెట్టినప్పుడు పొజిషన్ ఆఫ్ ఇమేజ్ ఆన్ సిఏ వస్తుంది. అది సైజు సేమ్ సైజ్ ఉంటుంది, ఇన్వర్టెడ్ అండ్ రియల్ ఇమేజ్ అనేది వస్తుంది. బియాండ్ సి. సెంటర్ ఆఫ్ కర్వేచర్ వెనకాల పెట్టినప్పుడు ఇమేజ్ యొక్క పొజిషన్ బిట్వీన్ ఎఫ్ అండ్ సి. ఫోకస్కి సెంటర్ ఆఫ్ కర్వేచర్ మధ్యలో వస్తుంది. అది డిమినిష్డ్, ఇన్వర్టెడ్ అండ్ రియల్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. ప్రికాషన్స్. టేక్ కేర్ దట్ ద ఫ్లేమ్ ఈజ్ అబోవ్ ద యాక్సిస్ ఆఫ్ ది మిర్రర్, పేపర్ ఈజ్ బిలో ద యాక్సిస్. మనకు క్యాండిల్ ఫ్లేమ్ అనేది యాక్సిస్ పైన ఉండాలి, స్క్రీన్ ఆర్ పేపర్ యాక్సిస్ కింద ఉండాలి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఎన్లార్జ్ ఆర్ డిమినిష్డ్, ఇన్వర్టెడ్ ఆర్ ఎరెక్ట్,
రియల్ ఆర్ వర్చువల్ అని ఉన్నాయి కదా. అసలు ఈ ఎన్లార్జ్, డిమినిష్డ్, ఇన్వర్టెడ్, ఎరెక్టెడ్, రియల్, వర్చువల్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. సమ్ ఇంపార్టెంట్ టర్మ్స్. ఎన్లార్జ్, ద ఇమేజ్ ఈస్ లార్జర్ దాన్ ద ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ సైజ్ కన్నా ఇమేజ్ సైజ్ పెద్దగా ఉంటే అప్పుడు ఆ ఇమేజ్ని మనం ఎన్లార్జ్ ఇమేజ్ అని అంటాం. డిమినిష్డ్, ద ఇమేజ్ ఈజ్ స్మాలర్ దాన్ ద ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ సైజ్ కన్నా ఇమేజ్ సైజ్ చిన్నగా ఉంటే అప్పుడు ఆ ఇమేజ్ని డిమినిష్డ్ ఇమేజ్ అని అంటాం. ఇన్వర్టెడ్, ద ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ బిలో ద ప్రిన్సిపల్ యాక్సిస్. ప్రిన్సిపల్ యాక్సిస్ కింద ఇమేజ్ ఫామ్ అయితే ఆ ఇమేజ్ని ఇన్వర్టెడ్ ఇమేజ్ అని అంటాం. ఎరెక్టెడ్, ద ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ అబోవ్ ప్రిన్సిపల్ యాక్సిస్. ప్రిన్సిపల్ యాక్సిస్ పైన ఇమేజ్ ఫామ్ అయితే ఆ ఇమేజ్ని ఎరెక్టెడ్ ఇమేజ్ అని అంటాం. రియల్ ఇమేజ్, ఇమేజ్ ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ ద స్క్రీన్. మనకు ఇమేజ్ అనేది స్క్రీన్ పైన, మనం యాక్టివిటీలో చూస్తే ఇమేజెస్ అన్ని స్క్రీన్ పైన అబ్జర్వ్ చేస్తాం. అలా స్క్రీన్ పైన ఫామ్ అయితే ఆ ఇమేజ్ని రియల్ ఇమేజ్ అంటాం. వర్చువల్ ఇమేజ్, ఇమేజ్ ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ ద మిర్రర్. ఒక సిచ్యువేషన్ బిట్వీన్ మిర్రర్ అండ్ ఫోకస్ దగ్గర పెట్టినప్పుడు ఇమేజ్ అనేది మనకు స్క్రీన్ పైన అపియర్ కాదు, మిర్రర్ పైన కనిపిస్తుంది. ఆ ఇమేజ్ ఏంటంటే వర్చువల్ ఇమేజ్. అంటే వర్చువల్ ఇమేజెస్ ఎప్పుడు మనకు మిర్రర్లో అబ్జర్వ్ చేస్తాం. డిఫరెన్స్ బిట్వీన్ వర్చువల్ అండ్ రియల్ ఇమేజ్. అసలు ఈ వర్చువల్ ఇమేజ్, రియల్ ఇమేజ్కి డిఫరెన్స్ ఏందో చూద్దాం. రియల్ ఇమేజ్, ఇమేజ్ విచ్ ఈస్ కార్డ్ బై ఏ స్క్రీన్ ఈస్ కాల్డ్ రియల్ ఇమేజ్. రియల్ ఇమేజ్ దేనిపైన కనిపిస్తాయంటే మనకు స్క్రీన్ పైన అబ్జర్వ్ చేస్తాం. వర్చువల్ ఇమేజ్, ద ఇమేజెస్ విచ్ కుడ్ నాట్ బీ కాట్ బై ద స్క్రీన్ ఈస్ కాల్డ్ వర్చువల్ ఇమేజ్. మనము వర్చువల్ ఇమేజ్ని స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయలేము. ఈ ఇమేజ్ అనేది మిర్రర్లో ఫామ్ అవుతుంది. ఇన్ దిస్ ద రేస్ యాక్చువల్లీ మెట్ ఎట్ ద ఇమేజ్ పాయింట్. రియల్ ఇమేజ్లో యాక్చువల్ రేస్ అనేవి ఇమేజ్ పాయింట్ దగ్గర మీట్ అవుతాయి. ఇన్ దిస్ ద రేస్ అపియర్ టు డైవర్జ్ ఫ్రమ్ ద ఇమేజ్ పాయింట్. ఇమేజ్ పాయింట్ నుంచి యాక్చువల్ రేస్ అనేవి డైవర్జ్ అవుతాయి. ఇట్ ఈస్ ఆల్వేస్ ఇన్వర్టెడ్, అంటే రియల్ ఇమేజ్ ఎప్పుడు ప్రిన్సిపల్ యాక్సిస్ కిందనే ఫామ్ అవుతుంది. ఇట్ ఈస్ ఆల్వేస్ ఎరెక్టెడ్, అంటే వర్చువల్ ఇమేజ్ ఎప్పుడు ప్రిన్సిపల్ యాక్సిస్ ఎబోవ్ ఫామ్ అవుతుంది. ఇట్ ఈస్ ఫార్మ్డ్ బై కాన్కేవ్ మిర్రర్స్. కాన్కేవ్ మిర్రర్స్ ఎక్సెప్ట్ ఇన్ వన్ కేస్ ఆల్వేస్ ఫార్మ్స్ రియల్ ఇమేజ్. ఇట్ ఈస్ ఫార్మ్డ్ బై కాన్వెక్స్ మిర్రర్స్. కాన్వెక్స్ మిర్రర్స్ అన్ని సిచ్యువేషన్స్లో మనకు వర్చువల్ ఇమేజ్నే ఫామ్ చేస్తుంది. ఇమేజ్ ఫార్మ్డ్ బై యాక్చువల్ ఇంటరాక్షన్ ఆఫ్ రిఫ్లెక్టెడ్ రేస్ ఈజ్ రియల్ ఇమేజ్. యాక్చువల్ రేస్ ఇంటరాక్ట్ అయినప్పుడు ఫామ్ అయ్యేదే రియల్ ఇమేజ్. ఇమేజ్ ఫార్మ్డ్ బై మీటింగ్ ద ఎక్స్టెండెడ్ రిఫ్లెక్టెడ్ రేస్ ఈజ్ వర్చువల్ ఇమేజ్. రేస్ని ఎక్స్టెండ్ చేసినప్పుడు ఫామ్ అయ్యేదే వర్చువల్ ఇమేజ్. నెక్స్ట్ వీడియోస్లో మనము రే డయాగ్రామ్స్ ఫర్ కాన్కేవ్, కాన్వెక్స్, మ్యాగ్నిఫికేషన్, మిర్రర్ ఫార్ములా, సో మేకింగ్ ఆఫ్ సోలార్ కుక్కర్ గురించి తెలుసుకుందాం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.